హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం 2025-26లో జరిగినటువంటి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి మ్యాథమెటిక్స్లోని కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఆల్ క్వశ్చన్స్ని ఒక సింగిల్ వీడియోలో మనం కంప్లీట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. రీసెంట్గా మనం సింపుల్ ఇంట్రెస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఎవరైతే ఆ సింపుల్ ఇంట్రెస్ట్ వీడియో చూడలేదో వాళ్ళందరూ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ వీడియో చూడండి. ఆ తర్వాత ఈ యొక్క వీడియో కూడా చూస్తే మనకి ఒక ఎస్ఐ అండ్ సిఐ రెండు కూడా కంప్లీట్ అయిపోతాయి. అండ్ దాంతోపాటు మీరందరూ కూడా హైట్ పాయింట్స్ మన యొక్క వీడియోస్కి ఇవ్వండి. హైట్ పాయింట్స్ కనుక ఇచ్చినట్లయితే మన యొక్క వీడియో అనేది కొద్దిగా ముందరి బూస్టప్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే, లేట్ చేయకుండా మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. హియర్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోయే ముందు ఈ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ట్రెడిషనల్ ఫార్ములా. సో ఏ ఈక్వల్స్ టు పి ఇంటూ 1+r/n ద్వారా ఎన్టీ. ఓకే, సో ఇక్కడ ఏ అంటే మనం జనరల్గా మొత్తం అనేది అనడం జరుగుతుంది, ద ఫైనల్ అమౌంట్. పి అంటే ప్రిన్సిపల్ అంటే అసలు, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ రేటు, అండ్ ఎన్ అంటే కాంపౌండ్ ఏదైతే ఎన్ టైమ్స్ వస్తుందో దానికి సంబంధించి, అండ్ టీ అంటే టైం పీరియడ్ అంటే మనకు అది సంవత్సరాల 6 నెలల దాన్ని బట్టి అక్కడ మనకు డేటా అనేది వేరియేషన్ అయితే అవుతూ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. హియర్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. ద అమౌంట్ ఆన్ ద సమ్ ఆఫ్ 1500 10% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఇన్ 2 years విల్ బి. ఓకేనా, సో 1500 అసలుపై అంటే సంవత్సరానికి 10% చక్రవడ్డీ రేటుతో వడ్డీని ఏటా లెక్కించే విధంగా అంటే ఎవ్రీ ఇయర్కి మనం కౌంట్ చేసే విధంగా 2 years తర్వాత వచ్చేటటువంటి మొత్తం ఎంత. ఓకే, సో ఈ క్వశ్చన్స్ని మనం రెండు రకాలుగా సాల్వ్ చేయొచ్చు, అంటే యాక్చువల్గా 3 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఒకటి ఈ యొక్క ఫార్ములా, కానీ దీనికి టైం అనేది ఎక్కువ పడుతుంది, సో దీన్ని మనం ప్రిఫర్ చేయము. 2 మెథడ్స్ని మన యొక్క క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ సింప్లెస్ట్ మెథడ్ ఏంటి అంటే, సో అమౌంట్ ఏదైతే ఉందో 1500 ఇంటూ ఇక్కడ ఎంత అండి 10% కదా, 100 + 10 110/100 ఇంటూ 110/100. ఇక్కడ 2 years వచ్చింది కాబట్టి ఇక్కడ 2 times తీసుకున్నాం. ఒకవేళ ఇక్కడ 3 years అంటే 3 times తీసుకుంటాం, 4 years అంటే 4 times తీసుకుంటాం. అండ్ ఇక్కడ ఏటా లెక్కించే విధంగా కాబట్టి ఈ విధంగా తీసుకుంటాము. ఓకే, 0 0 పోయింది, ఇక్కడ 0కి ఇక్కడ 0 పోయింది, ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros పోయింది. 11 × 11 121, 121 × 10 1210. 121లో సగం ఎంత వస్తుందండి, 605 605 5181 1815. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సింపుల్, ఏదైనా సరే మీరు ఈ విధంగా చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్, ద అమౌంట్ అనే సమ్ ఆఫ్ 5200 10% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఇన్ 2 years విల్ బి. ఓకేనా, సేమ్ 5200 అసలుపై అంట 10% చక్రవడ్డీ, ఇది కూడా సంవత్సరానికి ఒకసారి లెక్కించే విధంగా 2 yearsకి సేమ్ ఇదే విధంగా చేయండి. 5200 ఇంటూ 10% కాబట్టి 110/100 110/100. సో 2 zeroస్కి ఇక్కడ 2 zeroస్కి పైన ఉన్నటువంటి ఒక 4 zeros ఎగిరిపోయినాయి. 11 × 11 121, 121 × 52 చేయండి. 121 × 52 చేస్తే మనకి ఇక్కడ చూడండి 2 × 1 2 అంటే యూనిట్ డిజిట్ 2 రావాలి. అండ్ 52 10 అంటే ఆటోమేటిక్గా అది 6లోకి వెళ్ళిపోతుంది, అంటే 6000 అంటే ఇదే. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద అమౌంట్ అనే సమ్ ఆఫ్ 6500 10% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఇన్ 2 years విల్ బి. సో చూస్తున్నారు కదా 6500కి సేమ్ మోడల్. 10 అంటే 10 × 10, ఇక్కడ 10 అంటే మనకి ఏమవుతుంది 121 ఇంటూ మనకి ఇక్కడ ఏమవుతుంది 65 అవుతుంది, ఎందుకంటే ముందర ఉన్నటువంటి 2 సున్నాలు వెళ్ళిపోతుంది. సో 121 ఇంటూ 65 చేస్తే ఆన్సర్ ఏమొస్తుందండి, ఒకసారి ఆలోచించండి, జస్ట్ యూనిట్ డిజిట్ తీసుకోండి. 15. ఓకే, 15 అంటే 5 వస్తుంది, అంటే ఈ 2 పోయినాయి, ఇక్కడనే పోయినాయి. నెక్స్ట్ 121 ఇంటూ 65 చేస్తే మనకి ఇదే వస్తుంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే, సింపుల్గా అయిపోతాయి ఈ క్వశ్చన్స్ అన్ని. ఓకేనా, ద అమౌంట్ అనే సమ్ ఆఫ్ 1000 రూపీస్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఇన్ 2 years విల్ బి. సో 1000 రూపాయలు అంటే మొత్తానికి మనకు 10% వడ్డీ రేట్ చొప్పున మనకి ఇక్కడ సంవత్సరానికి లెక్కించే విధంగా ఉన్నప్పుడే మనం ఈ ట్రిక్ని డైరెక్ట్ దీన్ని తీసుకుంటాం. లేదా హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు దీంట్లో సగం తీసుకోవాల్సి ఉంటుంది, అది క్వార్టర్లీ అన్నప్పుడు దీంట్లో 1/4 తీసుకోవాల్సి ఉంటుంది. అట్లా వేరియేషన్స్ వస్తాయి, వాటిని బట్టి కూడా ఇక్కడ చేంజెస్ వస్తాయి. ఇక్కడ మనం జస్ట్ ఇయర్లీ అన్నాడు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ మనం తీసుకుంటున్నాం. 2 years తర్వాత అన్నాడు అంటే 1000 ఇంటూ 10% కాబట్టి 110/100 110/100. సో ఇక్కడ 4 zeroస్కి ఇక్కడ ఉన్నటువంటి 4 zeros వెళ్ళిపోయినాయి. ఇది 121 ఇంటూ 10 ఏమవుతుంది 1210. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే, జస్ట్ 1 లైన్తో క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు, అందుకే మనం ఇక్కడ షార్ట్ కట్ మోడ్లో వెళ్ళిపోతున్నాం. ద అమౌంట్ ఆన్ సమ్ ఆఫ్ 5000 at 20%. ఓకేనా, ఇక్కడ మనకు కాంపౌండెడ్ యాన్యువల్గా తీసుకుంటే 2 yearsకి ఏమవుతుంది, ఇక్కడ చూడండి 20%. ఓకే,
అప్పుడు ఏమవుతుంది 120 అవుతుంది. 5000 ఇంటూ 120/100 హౌ మెనీ ఇయర్స్కి 2 ఇయర్స్కి అంటే 2 సంవత్సరాలు కాబట్టి ఇంటూ 120/100. సో ఇక్కడ 2 జీరోస్కి ఇక్కడ ఇది ఇంత మటుకు పోయింది. సో 50 ఇంటూ 12లో 144. సో 144 ఇంటూ ఈ యొక్క 50 ఈ యొక్క డేటా చేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. అండ్ యూనిట్ డిజిట్లో ఇక్కడ మనం తీసుకోండి 0 ఇంటూ 4 0 ఈ రెండు పోయినాయి 7700 7200. సో ఆటోమేటిక్గా మీకు 14/5 70 కనిపిస్తుంది. 14/5 ఆ యొక్క డేటా మనకు వచ్చేస్తుంది. సో దట్ మీన్స్ 14/5 70 4/5 20. సో ఇది 7200. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఆల్రెడీ రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి డేటా ఆర్థమెటిక్ పీవైక్యూని మనం ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. సో దిస్ ఈజ్ అవర్ స్టోర్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆర్థమెటిక్ చాప్టర్ల వారీగా తెలుగు మీడియం అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఇంగ్లీష్ మీడియం రెండు కూడా అందుబాటులో ఉన్నాయి. వీడియో డిస్క్రిప్షన్లో మీకు మన యొక్క instamojo.com/srinivasmika అనేటువంటి లింక్ అందుబాటులో ఉంటుంది. యూజ్ చేయండి. వీటన్నిటిని కూడా ప్రాపర్గా డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ టెక్నీషియన్ కానీ రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి జనరల్ సైన్స్ కానీ అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ సంబంధించినటువంటి డేటా ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అండ్ లేట్ చేయకుండా మన యొక్క నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ద అమౌంట్ అనే సమ్ ఆఫ్ 7100 10% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఇన్ 2 years విల్ బి. చూసినారు కదా జస్ట్ ఏం చేస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి యొక్క వాల్యూ ఒకటి మారుస్తున్నాడు. మ్యాక్సిమం సేమ్ మోడల్లో క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఓకే. సో 7100 ఇంటూ 110/100 ఇంటూ నెక్స్ట్ ఏమవుతుంది 110/100. సో ఇక్కడ 2 zeros 2 zeros ఈ 0 ఈ 0 ఇది 2 11 121. సో 71 ఇంటూ మనకి ఇక్కడ ఏమవుతుంది 121. 1 ఇంటూ 1 1 అంటే ఈ రెండు పోయినాయి. యూనిట్ డిజిట్లో ఫస్ట్ ప్లేస్లో మనకు 1 వస్తుంది. ఓకే. సో 71 ఇంటూ 121 లేదా 121 ఏడ్లా 121 ఒకట్లా అట్లా చేస్తే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సో వాట్ ఈస్ అండ్ ఆన్సర్ ఏమొస్తుంది 8591 అయితే రావడం జరుగుతుంది. ఇట్లా 12 ఏళ్ళ 84 అంటే నియరెస్ట్ ఇదే ఉంది కాబట్టి. ఓకే. ద అమౌంట్ అనే సమ్ ఆఫ్ 2000 at 5% per annum కాంపౌండెడ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఇన్ 2 years విల్ బి. సో 2000 రూపాయలు అంటే ఏం చేసింది మనకి ఇక్కడ సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున మనకు 2 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి మొత్తం ఎంత ఉంటుంది అది కూడా సంవత్సరాన్ని లెక్కించే విధంగా. సో 5% కాబట్టి 105 తీసుకుంటాం. సో 2000 105/100 ఇంటూ 105/100. సో 2 zeros ఇక్కడ ఈ 3 zeros వెళ్ళిపోయినాయి అండ్ ఇక్కడ ఒక 0 తీసుకుంటే ఇక్కడ పాయింట్ పెట్టేసుకోవచ్చు. ఓకే. సో 2 ఇంటూ 105 ఏమవుతుందండి 210 అవుతుంది. 210 ఇంటూ 10.5 క్యాలిక్యులేషన్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి డేటాలలో యూనిట్ డిజిట్ ఆలోచిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 5 ఇంటూ ఇక్కడ మనకు స్టార్టింగ్ 1 ఇది కనిపిస్తుంది కాబట్టి ఇది వస్తుంది. లేదంటే ఇక్కడ 5 ఇంటూ ఇదే తీసుకున్నా మనకి ఇదే వస్తుంది అంతే. 5 ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ద అమౌంట్ అనే సమ్ ఆఫ్ 6000 rupees at 5% per annum కాంపౌండెడ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఇన్ 2 years విల్ బి. సో 6000 అసలుపై అంటే సంవత్సరానికి 5% చొప్పున మనకి ఇక్కడ వడ్డీ రేటు తోటి 2 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి మొత్తం ఎంత చెప్పండి. సేమ్ అంతే కదా 6000 ఇంటూ 105/100 ఇంటూ 105/100 అంతే కదా. ఇక్కడ 2 zeros 2 zeros పోయినాయి. ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 పోయింది. అండ్ 105 ఇంటూ 105 ఇంటూ 6 చేసి బై మనకి ఇక్కడ ఒక పాయింట్ యువతలు జరుపుకుంటే ఆన్సర్ అనేది మన ముందరికి ప్రత్యక్షం అవ్వడం జరుగుతుంది. ఏంటిది అది 6615. ఇలాగ మనం చేస్తే మనకేమొచ్చింది లాస్ట్లో 5 ఉండాలి ఈ మోడల్ వచ్చినప్పుడు. ద అమౌంట్ అనే సమ్ ఆఫ్ 1800 at 10% per annum కాంపౌండెడ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఇన్ 2 years విల్ బి. సో 1800 మొత్తంపై అంటే వార్షికంగా కలిసేలా ఉన్నటువంటి 10% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాల్లో లభించినటువంటి మొత్తం ఎంత. సో 1800 ఇంటూ 110/100 ఇంటూ ఎన్నిసార్లు 2 years కాబట్టి 2 times రాసుకోవాలి. ఈ 1800 100 అయితే మనకి ఇంకో 10% అధికంగా కలుస్తుంది కాబట్టి ఇక్కడ. సో ఇదంతా ఫస్ట్ ఇయర్ది. ఓకేనా. ఇదంతా ఫస్ట్ ఇయర్. ఇక్కడ ఇది రాయడం వల్ల ఏమవుతుంది ఫస్ట్ ఇయర్కి మళ్ళీ మనం అదనంగా వడ్డీ కడుతున్నాం కదా కాబట్టి కాంపౌండెడ్ సెట్ అవుతుంది. ఓకేనా. ఇదే మెథడ్లో నేను సింపుల్ ఇంట్రెస్ట్ చేస్తా అంటే వర్క్ అవ్వదు. ఎందుకంటే అక్కడ వడ్డీ పైన
మళ్ళా వడ్డీ కట్టము. ఓకేనా, వడ్డీ పైన మళ్ళీ వడ్డీ కట్టము. కాంపౌండెడ్ లేని వడ్డీ పైన మళ్ళీ వడ్డీ కడతాం కాబట్టి. ఓకే, ఇక్కడ జీరోస్కి ఇక్కడ జీరోస్ పోయినాయి, ఈ జీరోస్కి ఈ జీరోస్ పోయినాయి. 11 11 121 121 ఇంటూ 18 చేసేస్తే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది 2178. ఎందుకంటే సింపుల్, ఇక్కడ చూడండి 1 ఇంటూ 8 8, ఇది పోయింది ఇది పోయింది, ఈ రెండింటినే ఉంది. 12 ఒకట్ల 12, ఇక్కడ 12 రెండుల 24, పోనీ 12 రెండుల ఈ 18 కాకుండా ఇది ఒక 20 అనుకోండి సింపుల్గా. 12 రెండులు 24 అంటే 2400, దానికంటే తక్కువనే వస్తుంది కదా, కాబట్టి ఇది ఆన్సర్. ద అమౌంట్ అనే సమ్ ఆఫ్ 4300 10% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఇన్ 2 years విల్ బి. సో సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఇవన్నీ, అందుకే మనం ఒకటే వీడియోలో కంప్లీట్ చేద్దాం. 110/100 ఇంటూ 110/100, ఇవేవి మన సొంతంగా రాసింది కాదు, ఇవన్నీ గ్రూప్ డి క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, అందుకే ప్రతి క్వశ్చన్ కింద అది ఏ షిఫ్ట్లో వచ్చింది, ఏ ఎగ్జామ్లో వచ్చింది అన్ని కూడా ఇచ్చేస్తున్నాం మనం ముందే. ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. 121 ఇంటూ 43. సో 3 ఒకట్ల 3, ఫస్ట్ 3 ఉండాలి కాబట్టి ఇదే ఆన్సర్. ఆప్షన్ ఏంటిదని, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్ యూనిట్ డిజిట్ ప్రకారంగా. ద అమౌంట్ అనే సమ్ ఆఫ్ 8800 10% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఇన్ 2 years విల్ బి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 10% వచ్చింది, 2 times వచ్చింది. అంటే ఇలాక మనం చేస్తే ఏమొచ్చింది, 88 ఇంటూ 121, 88 ఇంటూ 121 చేస్తే మన యొక్క ఆన్సర్. సో 8 ఒకట్ల 8, అంటే యూనిట్ డిజిట్లు ఏముండాలి, ఫస్ట్ 8 ఉండాలి. సో ఇదే ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అంతే కదా, ఫాస్ట్గా అయిపోతుంది, చూసారు కదా. ఇంతే ఫాస్ట్గా మీరు కూడా మీ యొక్క మెయిన్ ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ చేయాలని కోరుకుంటున్నాం. మన యొక్క క్లాసెస్ని రెగ్యులర్ ఫాలో అయితే మీరు కూడా ఇదే విధంగా వచ్చేస్తారు. సో 3600 10% అంట, 2 years అంట. 10% 2 అంటే ఆటోమేటిక్గా అక్కడ క్యాన్సిల్ అయిపోతే 121 వస్తుంది. 3600 ముందర 2 సున్నాలు ఎగిరిపోతే 36 ఇంటూ 121. క్యాలిక్యులేషన్ చేస్తే 6 ఒకట్ల అంటే 6 ఒకట్ల 6, యూనిట్ ప్లేస్లో 6 ఉంటుంది. సో ఇది ఒకటే ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అది ఒక్కటే ఉంది కాబట్టి అదే మా యొక్క ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ద అమౌంట్ ఆన్ ద సమ్ ఆఫ్ 7300 10% అండ్ 2 years. సో 7300 అంటే 73 ఇంటూ 121. సో 3 ఇంటూ 1 3, అంటే యూనిట్ డిజిట్ అంటే ఫస్ట్ డిజిట్ 3 ఉండాలి, 3 ఏడాది ఈయనే ఉంది, అంటే ఇదే ఆన్సర్. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఎగ్జామ్లో క్వశ్చన్స్. వీటిని చూసి మనం భయపడతాం ఆ ఎగ్జామ్లో ఉండేటటువంటి టెన్షన్ వల్ల. ఓకే, 4900 10% అన్నాడు, 2 years అన్నాడు, అండ్ ఇవన్నీ కూడా కాంపౌండెడ్ యాన్యువల్. ఇది మనం చూసుకోవాలండి, ప్రతి దాంట్లో నేను చెప్పట్లేదు కదా చూడొద్దా కాదు, ప్రతి దాంట్లో కూడా మనం చూసుకోవాలి. యాన్యువల్లీ అంటేనే మనం ఇప్పుడు చేసినటువంటి ట్రిక్. 4900 49 ఇంటూ 121. సో 9 ఒకట్ల 9, యూనిట్ డిజిట్లో 9 ఉండాలి, ఇది ఉంది ఇది ఉంది, ఈ రెండు పేరు. 49 12ల అంటే 49 అంటే 50 అనుకోండి, 12 5ల 60, అంటే 60 లేదా 60కి దగ్గరగా ఉండాలి, ఎందుకంటే 49 అనేది 60 కంటే తక్కువ కాబట్టి. సో 60 దాని నియరెస్ట్ ఉంటే మనకు సరిపోతుంది. సో ఆప్షన్ సీనా డీనా ఏదవుతుందో చెప్పండి. మనకు 60కి దగ్గరగా ఉంది, 5900 కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. క్యాలిక్యులేషన్ చేయండి అదే వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం లాస్ట్ మినిట్లో ఉన్నాము, కరెక్ట్ ఆన్సర్ టిక్ చేయాలి అంటే ర్యాండమైజేషన్ అట్లా చేసుకోవాలనుకుంటే ఇది యూజ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి డేటాతో పాటు టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి తెలుగు మీడియం కూడా మన యొక్క స్టోర్లో అందుబాటులో ఉంది. దీన్ని కూడా యూజ్ చేసుకుని వీడియో డిస్క్రిప్షన్లో, దీంట్లో కూడా మీకు ఆల్రెడీ చాప్టర్ల వారీగా సబ్జెక్టుల వారీగా మ్యాథ్స్, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ అన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి మ్యాథ్స్ని కూడా బాగా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే అవన్నీ కూడా 2026లో వచ్చినటువంటి క్వశ్చన్స్. ఇక్కడ 2500 వచ్చింది, 10% వచ్చింది, కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నాడు, 2 years అన్నాడు. సో 25 ఇంటూ 121, సో 25 12ల చేయండి, ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. 5 ఒకట్ల 5, ఈ 2 పోయింది, ఇది ఈ రెండిట్లో ఉంది. సో 25 10ల ఏమవుతుంది 250, 25 2ల అంటే 3000 వస్తుంది, ఇది ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. 2800 10% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్ అన్నాడు కాబట్టి 2 years అన్నాడు కాబట్టి 10 ఇంటూ ఆ యొక్క డేటా చేస్తే మనకు 121 వస్తుంది. సో 28 ఇంటూ 121 ఎట్లా తీసుకుంటాం అంటే ఏం లేదు, ఇందాక మనం చేసినాం కదా, 2800 ఇంటూ 110/100 ఇంటూ 110/100. సో 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు పోతాయి. 11 11ల 121 అండ్ ఇక్కడ ఉన్నటువంటి 28. సో ఇదంతా చేసే బదులు డైరెక్ట్ వేసేస్తున్నాం. సో
8 ఒకట్ల 8, ఇగో ఇది ఒకటే ఉంది యూనిట్ ప్లేస్, కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 4200 మనకి ఇక్కడ 10% ప్రయాణం కాంపౌండెడ్ యాన్యువల్లీ 2 ఇయర్స్కి అన్నాడు, అంటే 42 ఇంటూ 121. ఓకే, సో సాల్వ్ చేయండి. మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 2 ఒకట్ల 2, అంటే యూనిట్ ప్లేస్లో 2 ఉండాలి. ఇక్కడ ఇది పోయింది. నెక్స్ట్ 42 12, 42 10 420, 42 2 80, 4 4 0 5 5 0 4, అంటే దీని నియరెస్ట్ ఏది ఉంది? ఇదే ఉంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే దీని తర్వాత 42 పెట్టేసుకున్నాం అనుకోండి 2805 వస్తుంది. సో ఇదే ఆన్సర్. అండ్ ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మే యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. వీడియో డిస్క్రిప్షన్లో మన యొక్క యాప్ యొక్క లింక్ కూడా అందుబాటులో ఉంది. ద అమౌంట్ అండ్ సమ్ ఆఫ్ 3200 10% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్ ఇన్ 2 years విల్ బి. సో మనకి ఇక్కడ 3200 మొత్తం పై, అంటే సంవత్సరానికి 10% చొప్పున వడ్డీ రేట్ మనకి ఇక్కడ 2 yearsలో జరిగే మొత్తం ఎంత? సో ఆన్సర్ చేయండి. 32 ఇంటూ 121. సో 2 ఒకట్ల 2, ఇదే ఆన్సర్. అంతేనా? కరెక్టేనా? నెక్స్ట్ ద అమౌంట్ ఆన్ ద సమ్ ఆఫ్ 2008 15% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్ ఇన్ 2 years విల్ బి. సో ఇక్కడ చూడండి 15 వచ్చింది. సో ఇందాక చేసినట్టు చేయొచ్చు, కాకపోతే మనకు 15 సంబంధించి కాంబినేషన్ మనకు తెలియదు కాబట్టి డీటెయిల్గా చేద్దాం. సో ఇక్కడ 2000 ఇంటూ 15 అంటే 115/100 ఇంటూ 115/100. సో ఇక్కడ ఉన్నటువంటి 2 zeros, ఇక్కడ ఉన్నటువంటి 2 zeros, ఇక్కడ ఒక జీరోకి ఇక్కడ ఒక జీరో పోయింది. అండ్ ఇక్కడ 5 2 5 2 5 3. ఓకే, సో ఇక్కడ 2కి ఇక్కడ 2కి గాయం అయిపోయింది కదా. సో 115 ఇంటూ 23 చేస్తే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సో 5 3 15, అంటే ఫస్ట్ ప్లేస్లో మనకు 5 ఉండాలి, అంటే ఇది పోయింది ఇది పోయింది, ఇది ఇప్పుడు ఈ రెండిట్లో. సో 23 అంటే 230. సో ఇది 2645 వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ప్రతి ఒక్కరు కూడా ఎన్టీపీసీ అండ్ లెవెల్ 1 ఫౌండేషన్ కోర్స్ని గ్యాదర్ చేసుకుని వీడియో డిస్క్రిప్షన్లో మీకు అయితే దీని ఒక డేటా అయితే అందుబాటులో ఉంటుంది. 6500 మనకు 20% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ యాన్యువల్లీ అయితే 2 yearsకి ఎంత అవుతుంది? సో 6500 ఇంటూ 120/120 సో 2 zeros ఇక్కడ 2 zeros గయా, ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros గయా, 12 ఎంత అవుతుందండి? 144. 144 ఇంటూ 65 చేస్తే 4×5 సో లాస్ట్లో 0 రావాలంటే ఇదే ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అప్పుడే 20 క్వశ్చన్లు కూడా అయిపోయినాయి. పార్ట్ కథ. ఓకే, 8300 10% అంట 2 years కంట కాంపౌండెడ్ యాన్యువల్లీ అంట. సో ఏమవుతుంది? 83 ఇంటూ 121. సో 3 ఒకట్ల 3, సో ఫస్ట్లో 3 ఉండాలంటే ఇది పోయింది ఇది పోయింది. సో ఈజీగా మనం ఆన్సర్స్ చేయొచ్చండి, కంగారు పడకుండా ఉంటాయి. 12 96 అంటే మనకు ఏది వస్తుంది? మళ్ళా 83 అంటే ఇదే వస్తుంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ద అమౌంట్ ఆన్ సమ్ ఆఫ్ 3500 20% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ యాన్యువల్ ఇన్ 2 years. 35 ఇంటూ 144. 5 4 20, 5 4 20. సో ఫస్ట్ ప్లేస్లో 0 ఉండాలి, ఇదే ఉంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతకంటే షార్ట్ కట్ కూడా కావాలా మీకు? సార్ మాకు షార్ట్ కట్ చెప్పాలంటారు కదా, చూసి ఆన్సర్ చేసేస్తున్నాం మనం. ద అమౌంట్ అనే సమ్ ఆఫ్ 2600 10% అన్నాడు, 2 yearsకి అన్నాడు, కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నాడు. సో అంతే, 26 ఇంటూ 121. 121. సో 6 ఒకట్ల 6, సో ఫస్ట్ ప్లేస్లో 6 ఉండాలి, ఇక్కడ ఉంది. ఈ 2 ఆప్షన్స్ ఎగిరిపోయినాయి. 26 10 260, 26 2 మనకేమొస్తుంది చెప్పండి? 52. ఆ డేటా బట్టి ఆన్సర్ చేసేస్తే మనకు సెట్ అవుతుంది ఇదే 31. ఓకే, నెక్స్ట్ 2800ని 20% తీసుకుంటే 2 yearsకి, అది కూడా కాంపౌండెడ్ యాన్యువల్లీ కనుక తీసుకుంటే 2800 144/100. 8 4 32. సో యూనిట్ డిజిట్లో మనకు 2 ఉండాలి, 2 ఇక్కడ ఉంది. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సేమ్ ఇక్కడ కూడా 4400 వచ్చేసింది, 20% వచ్చింది, 2 yearsకి అన్నాడు, అండ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నాడు. ఓకే, సో 44 ఇంటూ 144, 44 ఇంటూ
144, 4 4 16. సో లాస్ట్లో 6 ఉండాలి, 6 ఒకటే ఉంది. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. 4400 ఇక్కడ నుండి 5% ఇచ్చేసిండు. ఇక్కడ 4400కి 20% ఇచ్చిండు కదా, ఇక్కడ 5% ఇచ్చిండు. అంటే 4400 ఇంటూ 105/100 ఇంటూ 105/100. సో ఇక్కడ 2 zeros కి ఇక్కడ 2 zeros క్యాన్సర్. అండ్ ఇక్కడ ఇది 20లో, ఇది 21లో. ఓకే, సో 4 22లో ఎందులో పోతుంది? 2 22లో తీసుకుంటే 2 10ల, 5 ఒకట్ల 5 21. సో కింద భాగం మొత్తం అయిపోయింది. 21 × 21 × 11 చేస్తే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. అన్నిట్లో ఏం తెలుస్తుంది? 1 × 1 × 1 అంటే 1 అయితే ఫస్ట్ వస్తుంది, అంటే ఇది పోయింది ఇది పోయింది. సో మిగిలిన ఈ రెండిట్లోనే మనకు ఆన్సర్. ఇక్కడ చూడండి 21 21 441 కదా, అంటే 440 పైనే ఉండాలి. 440 పైన ఉందంటే ఇదే ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, చాలా చాలా కేర్ఫుల్గా మనం ఆన్సర్ చేస్తుంటే ఫాస్ట్గా వచ్చేస్తూనే ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ 2800 మనకి ఇక్కడ 5% వడ్డీ రేటుతో మనకి ఇక్కడ 2 yearsలో వచ్చేటటువంటి మొత్తం ఎంత? ఈ క్వశ్చన్ మనం ఇలాగ చేసిన మెథడ్ చేయొచ్చు, దాంతోపాటు ఇంకొక కొత్త మెథడ్ కూడా చేద్దాం. ఓకేనా, చాలా రోజులు అయింది కదా మనం ఇంకొక మెథడ్ చేయక. ఇదేమో ఇప్పటివరకు చేసిందంటే చాలా సింపుల్గా ఉంది. ఒకవేళ ఈ మెథడ్ నాకు గుర్తు లేదు అప్పుడు పరిస్థితి ఏంది. ట్రెడిషనల్ మెథడ్ కూడా. సో 2800 ఎంత అన్నాడు? 5% అన్నాడు. ఓకే, 5% తీసుకుంటే మొదటి సంవత్సరానికి 28లో మనకు సగం ఎంత? అంటే ఈ 2800లో 5% ఎంత? 140 వస్తుంది. ఏం లేదు, 28లో సగం 14, ఇక 2 సున్నాలు 0 తీసుకున్నాం. ఓకే, ఇది ఫస్ట్ ఇయర్కి. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా వడ్డీ పడుతుంది కదా 2800కి 140. ఓకే, ఇది బార్ వడ్డీ. మరి చక్రవడ్డీ ఏంటిది? దీనికి కూడా వడ్డీ కట్టాలి. 14లో సగం ఎంత? 7. సున్నాలో మళ్ళీ సగం ఎంత? ఏమి ఉండదు కాబట్టి అది 7. సో 140 + 7 ఎంత? 147. ఓకే, సో ఇప్పుడు మనం అడిగేది ఏంది? మొత్తం ఎంత? సో 2800 ప్లస్ 140. ఏది? మొదటి 140, రెండోది ఈ 140 + 7 147. ఈ మొత్తాన్ని కూడితే మనకు 3087 వచ్చింది. ఓకే, ఒకవేళ ఇంకో సంవత్సరం అడిగితే ఇక్కడ ఇంకోటి పెట్టేసుకుంటాము, ఇంకో 5% 140 వస్తుంది. అట్లాగే ఇది కూడా మొత్తం కూడా మళ్ళీ కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి ఇదే డేటాని మనం ఇలా వేసినటువంటి మెథడ్ చేద్దాం. సో 2800 ఇంటూ 105/100 ఇంటూ 105/100. సో ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros పోయినాయి. అండ్ ఇది 20లో, ఇది 21లో. 5 20లో 5 21లో. 5లో తీసుకుంటే 5 4 ఇది ఎందులో పోతుంది? 5 21లో. అండ్ 4 1 4 7 28. సో 7 × 1 × 1 అంటే ఏమవుతుంది? 7 వస్తుంది. సో ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఈ రెండు పోయింది. సో 21 21లో 441 × 7. సో 7 1 7, 7 4 28, 7 4 28, 2 30, 3087. అదే వచ్చిందా? సో ఇదేమో ఎక్కువ స్టెప్ తీసుకుంటుందండి, మిస్టేక్స్ ఎక్కువ అవుతాయి. ఇదేమో సింప్లెస్ట్, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ 3300ని 10% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ 2 yearsకి ఎంత? సో 10 అంటే మనకు 121 వస్తుంది. సో 33 × 121 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 3 1 3. సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఈ రెండు పోయినాయి. ఇదన్నా అవుతుంది 33, ఇక్కడ 12. సో క్యాలిక్యులేషన్ చేయండి. క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఇదే వస్తుంది 3993. 7500 8%. ఓకే, ఇది కొద్దిగా వెరైటీగా ఉంది, చేద్దాం. 8%, 7500 ఇంటూ 108/100 ఇంటూ 108/100. సో ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సల్. అండ్ ఇక్కడ 8 ఇచ్చిండు కాబట్టి 4లో క్యాన్సల్ చేద్దాం. ఓకేనా, 4లో క్యాన్సల్ చేస్తే 4 25ల 4 27లో. సో 25 1 25 3. ఓకే, సో 27 3 108. ఇది మొత్తం కూడా మనం క్యాల్కులేషన్ చేస్తే మనకు 7 56, 6 3 18. అంటే 18 అంటే యూనిట్ డిజిట్లో 8 ఉండాలి, 8 ఉంది, ఇది ఒక్కటి మాత్రం కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. 7800 మనకి ఇక్కడ 20% 2 years కనుక 7800 ఇంటూ 120/100 ఇంటూ 120/100.
12 12 144 ఇంటూ 78 క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. వాట్ ఈస్ దట్ ఆన్సర్? చెప్పండి ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ చూడండి సింపుల్ లాజిక్, 4 ఎంబలు 32, ఇక్కడ 2 ఇదే ఉంది కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. 1200 15% అడిగిండు 2 years కంటే, ఇది కూడా కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నాడు. ఓకే, సో 1200 115/100 115/100. సో ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros పోయినాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 15 వచ్చింది అంటే 5లో తీసుకుంటే ఎందులో పోతుంది? 5 20లో, 5 23లో. ఓకే, అండ్ నెక్స్ట్ 5 4లా, అండ్ నెక్స్ట్ 5 23లో, అండ్ నెక్స్ట్ 4 1లా, 4 3లో. ఇక్కడ చూడండి 3 3 9, 9 3 27 అంటే ఫస్ట్ డిజిట్ మనకి ఏమొస్తుంది? యూనిట్ డిజిట్ 7 వస్తుంది. సో 7 ఎక్కడ ఉంది? గిన్నె ఉంది. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, 4800 ఇక్కడ 15% అన్నాడు అండ్ అది కూడా 2 years అన్నాడు. 4800 115/100 115/100 సేమ్ ఇక్కడ 2 zeros పోయినాయి. ఇది 20, ఇది 23లా, ఇది 4లో, ఇది అంటే 5లో ఇది 23లా, 4 1లా, 4 12లా. సో 2 3 6, 6 3 18 అంటే ఏమొస్తుంది ఆన్సర్? చెప్పండి, ఫాస్ట్గా చెప్పాలి. ఆప్షన్ డి. ఎందుకంటే 3 3 9 9 2 18 అట్లా తీసుకున్నా ఫస్ట్ డిజిట్ 8 వస్తుంది. 7700 10% కనుక తీసుకుంటే 2 yearsకి 77 × 121. సో 7 1లో 7 ఇదే ఉంది. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి లెక్కలైతే, అది కూడా మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్, వన్ ఆఫ్ ద టిపికల్ టాపిక్. ఓకే, సో 7500 10% అంటే 2 years కంట. ఓకే, 57 × 121, 7 1లో 7. సో యూనిట్ డిజిట్ 7 ఉంది, ఇన్నే ఉంది. ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మీకు కనుక ఈ యొక్క క్లాసెస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని అందరికి కూడా షేర్ చేయండి. ఇంత ఫాస్ట్గా మీకు ఎవ్వరు కూడా ఇట్లాంటి టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయరు ఇంత ఈజీగా. ఓకే, సో 2500 114/100 ఇంటూ 114/100. సో 2 zeroస్కి ఇక్కడ 2 zeros పోయినాయి. అండ్ ఇక్కడ డేటా చూడండి మనకి ఒక పాయింట్ అయితే రావడం జరిగింది. సో దీన్ని మనం సాల్వ్ చేసేద్దాం. సో చూడండి 25 1లా, 25 4లో. ఓకే, సో 2 2లా 2 ఎందులో పోతుంది? సో 57 57 7 49. సో యూనిట్ డిజిట్లా ఫస్ట్ 9 ఉండాలి అండ్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, 7500 అంటే ఇక్కడ ఎంత? 6% 2 yearsకి. ఓకే, 7500 ఇంటూ 106/100 ఇంటూ 106/100. సో ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros పోయినాయి. అండ్ నెక్స్ట్ దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే అంటే దీన్ని 2తో చేద్దాం. 53 50 25 53 25 3 3 3 9 9 3 27 అంటే ఇదే ఆన్సర్. ఎందుకు? ఫస్ట్ డిజిట్ అనేది 7 వస్తుంది కదా. సో ఈ ఒక్కదానికే 7 ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ 6800 ఉన్నాయి 10% 2 yearsకి కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నాడు కాబట్టి 68 × 121 8 1లో 8. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. అయిపోయింది. క్వశ్చన్స్ ఫాస్ట్గా చేసేద్దాం మనం. ఓకే, అండ్ నెక్స్ట్ 2600కి మనకు 20% యాన్యువల్ కాంపౌండ్ అన్నాడు, అది కూడా 2 years డేటా తీసుకోమన్నాడు. సో 20 అంటే మనకి ఎంత వస్తుంది? 12 12ల 144 అంటే 26 × 144. 6 4ల 24. ఫస్ట్ డిజిట్ మనకు 4 వస్తుంది, 4 ఈయనే ఉంది. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. 6400 15% కాంపౌండెడ్ ఇంట్రెస్ట్ యాన్యువల్గా తీసుకున్నారు 2 yearsకి. సో అప్పుడేమొస్తుంది? సో 6400 115/100 115/100. సో ఇక్కడ 2 zeroస్కి ఇక్కడ 2 zeros పోయినాయి. అండ్ 5లో క్యాన్సిల్ చేద్దాం. 5లో క్యాన్సిల్ చేస్తే 5 2ల 10 15 5 3ల 15 5 20ల. అండ్ నెక్స్ట్ 4లో 20
3లో 4 ఒకట్ల ఎందులో పోతుంది 4 ఒకట్ల 4 4 6 ఎందుకంటే 16 4 64 కాబట్టి ఇక్కడ చూడండి 3 3 9 9 6 54 అంటే ఫస్ట్ డిజిట్ 4 వస్తుంది అంటే దిస్ ఇస్ అవర్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్ ఏమవుతుందండి 8464 ఇస్ అవర్ ఆన్సర్ 2400ని 20% యాన్యువల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కింద తీసుకున్నాం అది కూడా యాన్యువల్లీ కాంపౌండెడ్ అయ్యేటట్టు 2 ఇయర్స్కి ఏమవుతుంది సో 2400 ఇంటూ 120 ఇంటూ 120 అంటే 144/100 వేసుకుందాం సో ఇది పోయింది 4 4 16 సో యూనిట్ డిజిట్ 6 ఉండాలి ఇక్కడ ఇచ్చిండు అండ్ 44 2 288 288 డబల్ మనకు డేటా కౌంట్ చేసుకుంటే ఏది వస్తుంది ఏ ఆప్షన్ మనకు సూట్ అవుతుంది చెప్పండి ఇది వస్తుంది ఎందుకంటే 3200 అంటే మించింది కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్ The amount of sum of 5200 20% per annum compound interest compounded annually in 2 years will be. మీరు అనుకుంటున్నారేమో నేను ఒకే క్వశ్చన్ అటెండ్ మార్చి ఇవన్నీ గ్రూప్ డి క్వశ్చన్స్ ఓకే మీరు మీ యొక్క డైరెక్ట్ రెస్పాన్స్ షీట్లో కూడా చూసుకోవచ్చు 5200ని మనకి ఇక్కడ ఏం చేసిండు ఎవ్రీ ఇయర్కి కౌంట్ చేసే విధంగా 5200 ఇంటూ 144/100 సో 4 2 8 సో యూనిట్ డిజిట్ 8 కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్ 20% చొప్పున మనకు 2 ఏళ్లకు 4200 ఎంత వస్తుంది సో 42 ఇంటూ 144 4 2 8 సో ఈ 2 ఉన్నాయి ఈ 2 పోయినాయి 2 ఆప్షన్స్ ఎగిరిపోయినాయి అంటే గ్రేట్ కాంపిటేటివ్లో ఓకేనా 4లో 2 ఆప్షన్స్ ఎగిరిపోయినాయి అంటే మనం ఈజీగా ఫిల్టరేషన్ చేసుకోవచ్చు అట్లీస్ట్ 50-50 ఛాన్స్ అని ఉంటుంది నెగిటివ్లు పెట్టేటప్పుడు కూడా అంటే అంత ఫాస్ట్గా చేయాలనుకున్నా సరే అండ్ 14 4 56 అండ్ 4 4 16 అంటే మనకి ఎంత వస్తుంది 6 దాటుతుంది కదా సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్ ఎందుకంటే ఇది చాలా తక్కువ అవుతుంది 5000 మనకి ఇక్కడ 18% తీసుకుంటే 2 ఇయర్స్కి ఏమవుతుంది 5000 ఇంటూ 118/100 ఇంటూ 118/100 ఇక్కడ 2 zeros కి 2 zeros పోయినాయి ఇక్కడ ఒక జీరోకి ఇక్కడ ఒక జీరో పోయింది సో ఇక్కడ 5 ఒకట్ల 5 2 సో 2 ఒకట్ల ఎందులో పోతుంది 2 5 10 18 9 ఇక్కడ నుండి 9 ఎంబుల్ 72 అంటే ఫస్ట్ డిజిట్ 2 ఉండాలి సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్ ఓకే అక్క ఏంటంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్ 6800 15% వడ్డీ రేటుతో మనకి ఇక్కడ 2 ఇయర్స్ తీసుకుంటే ఎంత అవుతుంది 15 అంటే 115 వస్తుంది సో 6800 ఇంటూ 115/100 ఇంటూ 115/100 సో 2 zeros ఇక్కడ 2 zeros పోయినాయి 5 20 5 23 5 4 5 23 అండ్ నెక్స్ట్ 4 1 4 17 ఇక్కడ చూడండి 3 3 9 9 7 63 యూనిట్ డిజిట్ 3 ఉండాలి ఈ 2 పోయినాయి ఇక్కడ చెప్పండి ఆన్సర్ ఏమవుతుంది 23 ఇంటూ 17 క్యాల్కులేషన్ చేస్తే మనకు ఒక ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది వాట్ ఇస్ దట్ ఆన్సర్ ఈస్ 8993 సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్ 9400 20% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ 2 ఇయర్స్కి ఏమవుతుంది 9 4 ఇంటూ 144 2 ఇయర్స్ కాబట్టి సో 4 4 16 యూనిట్ డిజిట్ 6 ఉంది ఇది ఒకటే కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్ 6200 ఇక్కడ 20% 2 ఏళ్ళకి తీసుకున్నారు కాబట్టి సో 62 ఇంటూ 144 2 4 8 సో 8 ఇక్కడ ఉంది 8 ఇక్కడ ఉంది సో ఇది 8900 అదేం 9900 సో 144 అంటే దీన్ని సింపుల్గా ఒక 150 వేసుకోవచ్చా జనరల్ మాట్లాడుతుంది 60 ఇంటూ 15 6 90 అంటే 90 కంటే తక్కువ ఉండాలి 90 కంటే తక్కువ ఉండాలంటే ఇది 8928 మనకు ఆన్సర్ అయితే అయ్యే అవకాశం ఉంది ఓకే ఇదే ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్ 8400 మన 15% వడ్డీ రేటుతో మనకి ఇక్కడ 2 ఇయర్స్కి ఏమవుతుంది సో 15 8400 115/100 115/100 23లో 5 23 5 20 5 4 5 23 ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సల్ 4 1 4 21 3 3 9 9 ఉండాలి ఫస్ట్ ఇక్కడ ఈ 2 పోయి 21 ఇంటూ 23 ఇంటూ 23 చేస్తే మనకు డేటా అయితే రావడం జరుగుతుంది అది 11109 ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్ 7500 మనకు 16% 2 ఇయర్స్ కన్నాడు 75 ఇంటూ 1165/100
116/100. 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సల్. అండ్ 4లో తీసుకుంటే 4 2 8, 4 9 36, 4 25. సో 25 1 25 3. సో 9 3 27, 7 6 42, 42 అంటే ఇదే 10,092. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. A sum of 15,000 is lent at the rate of 15% per annum compound interest compounded annually for 2 years. What is the interest received after 2 years? ఓకే, ఇక్కడ చూడండి, డైరెక్ట్గా మొత్తం అని కాకుండా వడ్డీ అడిగిండు. ఓకేనా, ఎంత వడ్డీ వచ్చింది, ఓకే, ఎంత వడ్డీ అనేది జనరేట్ అయింది. సో దీన్ని కూడా 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు, 2 రకాలుగా సాల్వ్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ 15,000 ఇంటూ 15% అన్నాడు కాబట్టి 115/100, 115/100. సో 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సల్, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సల్. 5 2 5 53. ఈ మొత్తం సాల్వ్ చేస్తే మనకు 19,837.50 వస్తుంది. సో దీనిలోంచి మనం అసలు ఎంత ఉంది? 15,000 తీసేస్తే 057,384. సో 4837.50 వస్తుంది. సో ఇది ఆన్సర్. రెండో మెథడ్ ఏంది? ఇందాక మనం చేసినటువంటిది. సో 15,000 ఎంత పర్సెంటేజ్? 15%. సో 15 225. అండ్ ఇక్కడ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఒక 0. అండ్ నెక్స్ట్ దీంట్లో మళ్ళీ 15%. ఎందుకు? ఆఫ్టర్ 2 years అన్నాడు కదా, అంటే 2 yearsకి ఇది 2250. అండ్ నెక్స్ట్ దీనికి 15%. సింపుల్, ఇంతకుముందు మనం చేసినటువంటి మెథడే 15/100. సో ఇదే మెథడ్లో మనం సాల్వ్ చేస్తాం. ఇక్కడ 0కి ఇక్కడ 0 పోయింది, ఇది 3, ఇది 2, ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 337.5 వస్తుంది. సో మొత్తం 2,250 ప్లస్ ఇది మొత్తం కౌంట్ చేసి మనకు 2,587.5 వస్తుంది. ఈ రెండింటిని కొడితే మనకు 4,837.5 వస్తుంది. ఇది ఒకటే. అయితే ఇట్లయినా చేయండి, లేదంటే ఇట్లయినా చేయండి, మీ ఇష్టం. మీకు ఇదేమో ఎక్కువ క్యాలిక్యులేషన్ చేయాలి, ఇదేమో 1 time చేసుకుంటే అయిపోతుంది. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇదేమో మొత్తం వస్తుంది ఎప్పుడైనా సరే, టోటల్ అంటే ఏ వస్తుంది, అంటే పి ప్లస్ ఐ 2 కలిపి ఏ వస్తుంది. దీంట్లోంచి మనం ఐ కావాలన్నప్పుడు పీని రిమూవ్ చేయాలి. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఇక్కడతో మనకు ఆ యొక్క టాపిక్ కూడా కంప్లీట్ అయిపోతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, 2025 నవంబర్ 27 నుంచి మనకు ఫిబ్రవరి 10 దాకా జరిగినటువంటి ఎగ్జామ్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ. 5,625ని మనకి ఇక్కడ 6 నెలలకు తీసుకుంటే 16% per annum. అయితే మనకి ఇక్కడ కాంపౌండెడ్ క్వార్టర్లీ అయితే ఇంకో ఈ క్వశ్చన్ కోసం నేను ఎదురు చూస్తున్నా. ఈ క్వశ్చన్ ఒకటి మనం చెప్పుకుంటే పర్ఫెక్ట్ అయిపోతుంది అని. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రతి త్రైమాసికానికి లెక్కించే విధంగా 6 నెలలకు ఏటా 16% వడ్డీ రేటుతో పొందేది. సో ఇక్కడ వడ్డీ వచ్చేసరికి, ఇంట్రెస్ట్ వచ్చేసరికి 16%. ఇది ఎప్పుడు ఇచ్చిండు? ఇయర్లీ ఇచ్చిండు. మనకి ఇక్కడ కావాల్సింది ఏంది? క్వార్టర్లీ అన్నాడు. అంటే 16/4 దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 4% ఫర్ క్వార్టర్లీ. ఓకే, వడ్డీ ఏం తీసుకోవాలి? క్వార్టర్లీ. అది కూడా ఎప్పటి వరకు లెక్కించాలి? 6 నెలలకు. అంటే 2 times, అంటే 3 months + 3 months దట్ ఈక్వల్స్ 6 months కదా. సో అట్లా. సో ఇప్పుడు చూడండి, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? వడ్డీ రేట్ ఇది 4%, క్వార్టర్లీ కౌంట్ చేయమన్నాడు, 6 months కౌంట్ చేసుకోమన్నాడు. 5625 ఇంటూ ఇక్కడేమవుతుంది? 4%, 104/100 ఇంటూ 104/100. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ క్వార్టర్, ఇది వచ్చేసరికి సెకండ్ క్వార్టర్. అప్పుడేమైంది? 6 months అవుతుంది. 6 నెలలకే కౌంట్ చేయమన్నాడు. సంవత్సరానికి ఇంత వడ్డీ, కానీ నాకు 6 నెలలకే కావాలి, అది కూడా చక్రవడ్డీ కావాలి. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ని 24 25లో 4 26లో 25లో 26లో. సో ఇది 25తో పోతే ఇది మొత్తం సాల్వ్ చేస్తే ఈ క్వశ్చన్ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకు 6084 వస్తుంది. దీనిలోంచి అసలు 5625 తీసేస్తే మనకు ఈ మిగిలింది, దీనిలోంచి తీసేసి ఇక్కడ 95459 వస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సేమ్ ఇదే క్వశ్చన్ని మనం ట్రెడిషనల్ మెథడ్లో, అంటే ఫార్ములా బేస్డ్, ఇందాక మనం చూసినాం కదా వీడియో స్టార్టింగ్లో,
దాని ప్రకారమైనా, లేదంటే ఇంకా కొద్దిగా షార్ట్ కట్లో చేసేద్దాము. సో పి దట్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చేసిండు 5625 కదా. అండ్ అదేవిధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇందాక మనం కనుక్కున్నాం కదా, ఎంత 4%. ఓకే, సో ఫస్ట్ క్వార్టర్కి ఎంత పడుతుంది? ఫస్ట్ క్వార్టర్కి వచ్చేసరికి 5625 ఇంటూ 4/100 సింప్లిఫై చేస్తే మనకు 225 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం డైరెక్ట్ వడ్డీనే కనుక్కుంటున్నాం, అసలు కనుక్కోవట్లేం. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వార్టర్. సెకండ్ క్వార్టర్కి వచ్చేసరికి ఫస్ట్ క్వార్టర్ యొక్క వడ్డీ ఉంది కదా 225, ప్లస్ దీని యొక్క వడ్డీ కూడా కావాలి కదా 225 ఇంటూ 4/100 చేస్తే ఈ యొక్క డేటా మొత్తం చేస్తే ఇది చేస్తే ఎంత పోతుంది? 4/4 25 25 9 అంటే 9. సో 225 ప్లస్ 9 దట్ ఇంప్లైస్ 234. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనకు కావాలి కాబట్టి 225 234 చేస్తే 9 5 4 459 మళ్ళీ అదే వచ్చింది. సో ఇట్లా చేస్తేనేమో ఫాస్ట్గా అయిపోతుంది, ఇట్లా చేస్తేనే మిస్టేక్స్ అయ్యే అవకాశం ఉంటుంది తొందరలో అంతే. కానీ ఇదేమో డీటెయిల్డ్కి వెళ్ళిపోవచ్చు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం మరొక అప్డేట్తో కలుద్దాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మనం పార్ట్నర్షిప్ యొక్క డేటా డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత యావరేజెస్ అవన్నీ కూడా 1 by 1 ఏదైతే హార్డ్ వచ్చినాయో ఈసారి అవన్నీ కూడా కంప్లీట్ చేసేద్దాం. అండ్ దాంతోపాటు ఏం చేయాలి, వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇంపార్టెంట్ లింక్స్ ఉన్నాయి, వాటిని కూడా ఉపయోగించుకోండి. అండ్ ఇంకా ఎవరైతే ఒక సిబిట్ టెస్ట్ సిరీస్లో జాయిన్ కాలేదో వాళ్ళందరూ కూడా సిబిట్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం మరొక టాపిక్తో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.